అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడాలని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు రచయిత అయిన పోసాని కృష్ణమురళి గారు, ఆయన వయసు దగ్గర 67 సంవత్సరాలు. ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక 4 నెలల 5 నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను, ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు ఇంకా రాజకీయాల కోసం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్లో నివాసం ఉంటాం. రెడ్కు రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకి ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ కూడా వేసుకునే టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసుకొని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళ సమక్షంలో ఒక ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉందో నాకు ఏమర్థం కావడం. మీరు ఈ కూటమి దానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు ఇది సమంజసం? మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సో నేను చెప్పడము, మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈరోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు, అన్ని రకాలుగా ముందు పెట్టినాడు. అట్ట టైంలో మనం చేయాల్సిందే మనము పెద్ద మనసు చేసుకోవాలా, భావి తరాలకు ఒక ఆదర్శంగా మనం మీద ఉన్నాం. అంతేగాని భావితర లేకుండా రెడ్కు రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేసి ఈరోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో, ఆడుండే కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్ళకు అవహేళన చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళకి ఇది చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమాజం అనుకున్నాం? ఈ రోజు మీరు ఒక చిన్న గిర్ర గీశారు, అవతల పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిర్ర గీస్తుంది, ఇంకో పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిర్ర గీస్తుంది. దానికి అంతం ఎప్పుడు? లాస్ట్ భావి తరాలకు మనం ఏమిస్తున్నామంటే కక్ష సాధింపు, అహింస అని చేసేసి మన రాష్ట్రాన్ని బీహార్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతామని. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇక మీరు దానికన్నిటికీ స్వస్తి పలికి ఇప్పుడు చూడండి, వాళ్ళకు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా BNS 111 సెక్షన్, అది నాన్ బెయిలబుల్ సెక్షన్, ఆ సెక్షన్ను కూడా చేసింది. ఈవెన్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ సెక్షన్ వచ్చిందను ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది. వాంటెడ్లీ హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరించి దానికి ప్రభుత్వం ఆయన మీద ఈ సెక్షన్ పెట్టింది. ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయింది, దానికి ఎట్లా దారి మళ్ళించాలా అనే టైంలో పండుగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు. ఈ రకంగా భయపెట్టిందని మాత్రాన ఒక రెవల్యూషన్ వచ్చింది, అది ఎక్కడికి పోదు. కాబట్టి దీనికి ఆపాలంటే కేవలం మీరు మంచితనంగా పాత కక్షలన్నీ మర్చిపోయి, ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను జయించి మీరు పాలన సాగిస్తే మీకు మనవడ సాగిస్తారు. లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. ఈరోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వకుండా ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా మీరు కట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ ఆయనకు సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈరోజు ఆయన చేస్తున్నారు. ఎంత చేసినా ప్రజల నుండి వచ్చిండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత చేసినా ఇది అనేది నిలబడుతూ ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఈ రకంగా కాదు, మంచి ప్రజలకు మేలు చేయండి, మంచి ప్రజల మనసు ఇది చేసుకోండి. ఈరోజు మేమేం చేయలేము, ఇక్కడ ఏమి చేసేది లేదని చెప్పి మీరు ఊహించుకొని ఈ టైంలో అందరికీ అరెస్టులు చేసుకుంటా, అందరినీ భయభ్రాంతులు చేస్తా కొత్త సిస్టంలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి స్వస్తి పలకాలని చెప్పి ఇంకా తక్షణమే మన పోసాని కృష్ణమూర్తి గారి మీద కూడా అరెస్ట్ చేసేది మానుకొని ఇంకా మీద చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.